హలో అండి, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు అండ్ స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. అందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కన్వే చేయండి. యూనివర్స్ అయితే రైట్ టైంలో రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే మీకు అందించడం జరుగుతుందండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కన్వే చేయండి. మీరు నమ్మకంతో యూనివర్స్కి అడగండి. ఖచ్చితంగా మీ లైఫ్లో మంచి మంచి చేంజెస్ అయితే జరుగుతాయి. నాకు చక్కగా మా లైఫ్లో ఇలాంటి చేంజెస్ వచ్చినాయి మేడం, మా లైఫ్లో ఇలాంటి చేంజెస్ జరిగినాయి అని నాకు చాలామంది నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు. సో వాటన్నిటిని కూడా నేను వాళ్ళ పర్సనల్ మెసేజెస్ కాబట్టి నేను ఎప్పుడు కూడా వాటిని బయటికి రివీల్ చేయట్లేదు. కానీ అన్ని చేంజెస్ వస్తున్నాయి, నాకు కూడా హ్యాపీగా ఉంది. అండ్ మనమందరం కూడా యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. అండ్ లేట్ చేయకుండా ఇప్పుడైతే మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ రీడింగ్ చూస్తూ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. రీడింగ్ని ఎవరైతే రీడింగ్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరికైతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారో, కమ్యూనిటీ గ్రూపు వాట్సాప్ గ్రూప్ ఉందండి. సో దానిలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీరు వెళ్ళి లింక్ పైన ప్రెస్ చేస్తే మీకు కమ్యూనిటీలో వాట్సాప్ గ్రూప్కి తీసుకెళ్తుంది. మీరు దానిలో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వడం వల్ల నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా మీకు అప్డేటెడ్ దాంట్లో వస్తాయి. అంటే రీడింగ్ అప్లోడ్ చేయగానే కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఎప్పుడైనా లైవ్లోకి వచ్చినప్పుడు మీరు లైవ్లో పార్టిసిపేట్ చేయడానికి నోటిఫికేషన్ దాంట్లో వస్తుందండి. వెంటనే మీరు లైవ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు మళ్ళీ లెఫ్ట్ అవుతూ ఉంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందండి. మీరు జాయిన్ అయితే ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రమే గ్రూప్లో జాయిన్ అవ్వండి, కమ్యూనిటీ గ్రూప్లో. సో ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నారో నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే సరిపోతుందండి, కాల్స్ అయితే చేయకండి. సో వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు నేను రిప్లై అయితే ఇస్తాను. మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు నచ్చితే మీరు రీడింగ్కి వెళ్ళొచ్చు, పర్సనల్ రీడింగ్ చేయించుకోవచ్చు, లేదంటే లీవ్ ఇట్. ఓకేనా అండి? ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. మీ ఎనర్జీస్ అన్నిటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే మీకు అందించడం జరుగుతుందండి. ఖచ్చితంగా మీరు ఏ కోరుకుంటున్నారో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కన్వే చేయండి. యూనివర్స్ అయితే చక్కగా మీ లైఫ్లో ఒక మంచి చేంజెస్ ఇవ్వడానికి చూస్తూ ఉంటుంది. సో అందరూ కూడా మీ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి. యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. సో చూసేద్దామండి యూనివర్స్ మీకు అసలు ఈరోజు ఎలాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది, మీ లైఫ్లో ఎలాంటి అడ్వైజెస్ ఇవ్వబోతుంది, 2-3 డేస్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, అసలు మీ లైఫ్ ఎలా టర్న్ తీసుకోబోతుంది అనేది మొత్తం రీడింగ్లో చూసేద్దామండి. సో చూసేద్దామండి యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది, అసలు ఏం చెప్తుంది యూనివర్స్, ఏం చేంజెస్ ఇస్తుంది అనేది. వావ్, అసలు ఫస్ట్ కార్డే అసలు ఊహించని కార్డు వచ్చిందండి. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. ఎలా అంటే మీరు కోరుకున్నది అంత సక్సెసే కాదు, ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది. అండ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అసలు ఊహించని ఒక ఎలా అంటే అత్యున్నత స్థాయికి మీరు చేరుకోగలుగుతారు ఏ విషయంలోనైనా. అది కెరియర్లో కానీ, బిజినెస్లో కానీ, రిలేషన్షిప్స్లో కానీ, మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటన్నిటిలో కూడా మంచి ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఫైనాన్షియల్గా సెక్యూర్డ్ అవుతారు. మీ చేతులతోనే ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు. ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళకి ఎవరికో చాలా చాలా మంచి అనేది జరగబోతుందండి. అంటే అసలు ఎట్టి పీక్స్ స్టేజ్లో ఉంటుంది. అంటే నేను కార్డ్స్ అన్నీ కూడా చాలా నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ప్రతి వీడియోలో కూడా దీన్ని చెప్తున్నాను, ఎందుకంటే మీకు అర్థమవుతుందని. నార్మల్గా ఎవరు చదువుకోపోయినా ఎవరికైనా ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ ఎవ్వరు లేదండి. అందరికీ కూడా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా పిల్లలకైనా ఎవరికైనా అర్థమవుతుంది. చక్కగా మీరు యూనివర్స్ ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో వాటన్నిటిని కూడా ఫాలో అవ్వండి. చక్కగా మీ లైఫ్లో మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అసలు కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఎవరో చూస్తున్న వాళ్ళు వ్యూవర్స్ ఎవరో బట్ గట్టిగా స్ట్రాంగ్గా వాళ్ళకి లక్ అయితే కలిసి రాబోతుంది. అసలు లక్ అనేది మీదే అన్నట్లు ఉంటుంది. అంటే
ఒక బిజినెస్లోకి వెళ్ళారనుకోండి, బిజినెస్లో పీక్ అంటే హై స్టేజ్లో ఉంటారు. ఎలా అంటే మీకు ఇంకా అసలు ప్రాఫిట్స్లో మిమ్మల్ని, లాభాల్లో మిమ్మల్ని కొట్టే వాళ్ళు ఎవరు ఉండరు. మీ బిజినెస్ అనేది, మీ వ్యాపారం అనేది అసలు విస్తరించుకుంటూ వెళ్ళిపోతుంది. అట్లాంటి స్టేజ్కి మీరు వెళ్ళగలుగుతారు. అండ్ అదే జాబ్లోనైతే, జాబ్లో మీదే హయ్యర్ అథారిటీగా, అంటే మీదే మాటే పై చేయిగా, అంటే ఎవరు సుపీరియర్ ఉంటారో జాబ్లో, హయ్యర్ క్యాడర్లో ఎవరు ఉంటారో అట్లాంటి పొజిషన్లో మీరు ఉండగలుగుతారు. మీ చేతుల మీద నుంచి అన్నీ కూడా వెళ్తూ ఉంటాయి కిందకి, అంత హై పొజిషన్కి వెళ్తారు అని చెప్తుంది. అండ్ రిలేషన్షిప్లో ఎలా ఉంటారంటే, మీరు ఏదైతే ఇంతవరకు మీరు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో కానీ, లేకపోతే రిలేషన్షిప్ బాగోక కానీ, ఇట్లాంటివి ఏవైనా మీరు సఫర్ అయి ఉంటే కనుక, మీరు ఇక మీదట ఎలా ఉంటారంటే నిరభ్యంతరంగా హ్యాపీగా గుండె మీద చేసుకొని నేను చెప్పిందే వేదం. ఎలా ఉంటుంది, రమ్యకృష్ణ గారి డైలాగ్ ఉంటుంది కదా, నా మాటే శాసనం అన్నట్లు, అట్లా మీ మాటే శాసనంగా మొత్తం మీదే హవా నడుస్తుంది అన్నట్లు ఉంటుందండి. అసలు యూనివర్స్ అట్లా చెప్తుంది. ఎందుకంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలోకి వెళ్ళారు. ఫుల్ ఫైనాన్షియల్గా సెక్యూర్ అవుతారు, డబ్బులు 2 చేతుల సంపాదించుకుంటారు. మీరు కావాలనుకుంటే ఎవరైతే చక్కగా మేము ఇక ప్రాఫిట్స్ అంటే మీరు ఏదైతే లాభాలు వస్తాయో వాటితో ఆస్తులు సంపాదించుకోవాలి, ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకోవాలి ఇట్లా అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి కూడా ఫైనాన్షియల్గా కూడా చాలా, అంటే చాలా అని చెప్పడం తక్కువ, ఒక రకంగా చెప్పాలంటే అంత మంచి పొజిషన్లోకి వెళ్ళబోతున్నారు. ఎవరో అసలు మీకు ఇలాంటి రీడింగ్, అసలు నేను 1 వీక్ నుంచి ఖచ్చితంగా మంచి మంచి రీడింగ్స్ వస్తున్నాయండి. అసలు ఒక్క నెగిటివ్ కూడా జరగట్లేదు. కాకపోతే సరౌండింగ్స్లో ఎవరో ఒక నెగిటివ్ పీపుల్ ఉంటున్నారు. అట్లాంటి వారి విషయంలో జాగ్రత్త అని చెప్తుంది. 1 వీక్ నుంచి మీరు నా రీడింగ్స్ నీ రోజు ఫాలో అవుతుంటే మీకు ఖచ్చితంగా తెలుస్తుందండి. ఆల్రెడీ నా రీడింగ్స్ని ఫాలో అయిన వాళ్ళందరూ కూడా నాకు వాట్సాప్లో మెసేజెస్ చేస్తున్నారు, నాకు చెప్తున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీరు కూడా అలాంటి చేంజెస్ అయితే చూస్తారు అని యూనివర్స్ చెప్తుంది. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, ఏదైతే మీరు డెసిషన్స్ తీసుకుంటారో, లేకపోతే ఏదైతే మీ లైఫ్లో జరుగుతుందో అదంతా కూడా చాలా మెచ్యూర్డ్గా జరుగుతుందంట. అంటే జరిగే ఏదైతే మంచి ఉంటుందో అది ఇమ్మెచ్యూరిటీ కాదు, అదంతా కూడా చాలా కరెక్ట్ వేలో వెళ్తుంది. మీ లైఫ్, మీరు తీసుకునే నిర్ణయాలు కానీ, మీరు వెళ్ళే దారి కానీ చాలా మంచి దారి, చాలా మంచి గుడ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు, మంచి దారిలో వెళ్తున్నారు. ఆ మంచి మీకు ఎలా ఉంటుందంటే మిమ్మల్ని హ్యాపీగా ఉంచడమే కాకుండా మీ ఆలోచనలను కూడా ఎంతో బ్రైట్ చేస్తుందంట, అంటే కాంతివంతంగా చేస్తుంది. మీరు తీసుకునే ప్రతి డెసిషన్ కూడా మీ లైఫ్కి ఒక లైట్ లాగా పనిచేసేలాగా చేస్తుంది అని యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే కొత్త కొత్త వాటి మీద, అంటే కొత్తగా ఏదైతే మీరు బిజినెస్లు కానీ, లేకపోతే జాబ్ కానీ, ఇంకా ఏదైనా అంటే ఫైనాన్షియల్గా డబ్బులు సంపాదించుకుంటారు అని చెప్తుంది. అండ్ సెక్యూర్డ్గా ఉంటారు, అండ్ ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతారు. అన్నీ చేసుకుంటూ కొత్త వాటి మీద కూడా, అంటే కొత్తగా ఇంకా ఏదైనా స్టార్ట్ చేయాలి, కొత్తగా ఏదైనా బిజినెస్ని డెవలప్ చేయాలి, ఇలా కొత్త ఆలోచనలతో, కొత్తదనంతో ఉంటారంట. అంటే పాతవి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ ముందుకు తీసుకువెళ్తూ వాటిలో ఒక మంచి గ్రిప్ సాధించేసిన తర్వాత మీరు ఇంకా కొత్తగా కొత్త వ్యక్తులతో పరిచయాలు కానీ, లేకపోతే నూతనంగా అన్నమాట వ్యక్తులతో పరిచయాలు కానీ, లేకపోతే నూతనంగా ఏదైనా బిజినెస్లు ప్రారంభించాలని కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్లో మంచిగా చేయాలని కానీ, లేదా ఏంటంటే ఇంకా మంచి హౌసెస్ కొనుక్కోవాలి, లేకపోతే మీ స్కిల్ ఏదైతే ఉందో ఇంకా దాన్ని డెవలప్ చేసుకోవాలి, లేక ఇంకా హై పొజిషన్ ఏమైనా ఉందా దానికి ట్రై చేయాలి, ఇట్లాంటివి అన్నమాట. ఇంకా రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నట్లయితే రిలేషన్షిప్లో కొత్త కొత్త పరిచయాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. వాటన్నిటికీ కూడా మీరు కట్టుబడే ఉంటారట. అంటే మీ లైఫ్లో మీరు తీసుకునే ప్రతి డెసిషన్ కూడా చాలా ఎలా ఉంటుందంటే మెచ్యూర్డ్ పీపుల్ ఏదైతే, అంటే ఒక పరిణితి చెందిన మనుషులు ఏదైతే తీసుకుంటారో అట్లాంటి డెసిషన్సే తీసుకుంటారు. ఆ విధంగానే మీరు స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్ళగలుగుతారు అని అయితే యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఇంకా ఎలా చెప్తుంది, వావ్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందండి. ఎలా ఉంటుందంటే మీ యొక్క ఏదైతే కాలచక్రం ఉంటుందో, ఏదైతే వీల్ అంటేనే చక్రం, ఫార్చ్యూన్ అంటే నిధి, మీ దశ తిరుగుతుంది నిధి వైపుకు వెళ్ళడానికి అని. అంటే ఆ నిధి ఏదైనా అయి ఉండొచ్చు. నేను ఆల్రెడీ చెప్పేశాను ఇక్కడ, ఫైనాన్షియల్గా అయితే మీరు అస్సలు వెనక్కి తిరిగి చూసుకునే పొజిషన్ లేదు.
ఎవరైతే రీడింగ్ రెజనేట్ అవుతుంది అనుకుంటున్నారో, ఎవరైతే కనెక్ట్ అవుతుందో, ఎవరు ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేసుకున్నారో వాళ్ళకైతే మీరు డబ్బుల పరంగా ఏదైతే ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నా, లేకపోతే ఒక జాబ్ కోసం ట్రై చేస్తున్నా, లేకపోతే మీ బిజినెస్ని డెవలప్ చేయాలి అనుకుంటున్నా, మీ దశ అయితే తిరగబోతుందండి. అట్లాంటిగా ఉంది. ఎందుకంటే యూనివర్స్ చెప్తుంది అసలు మీరు ఏదైతే నిర్ణయాన్ని తీసుకున్నారో ఆ నిర్ణయం చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎలా ఉంటుందంటే మీ చేతికి ఒక నిధి నిక్షేపాలు దొరికేలాగా, అంటే అంతటి ప్రాఫిట్స్ అన్నమాట. నిధి నిక్షేపాలంటే ఇప్పుడు వెళ్ళి ఎక్కడైనా తవ్వి నిధులు వెతకడం అని కాదండి అర్థం. ఇక్కడ నిధులు అంటే ఎంత నిధిలో ఎంత మనీ ఉంటుందో మనం చెప్పగలమా? చెప్పలేము. అది మన అంచనాలకు మించి ఉంటుంది ఒక నిధి దొరికినప్పుడు. అట్లానే మీకు వచ్చే ప్రాఫిట్స్ కూడా, మీకు వచ్చే లాభాలు కూడా అలా ఉండబోతున్నాయి. ఊహించని లాభాలు ఉంటాయి, ఊహించని మార్పులు జరుగుతాయి, హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. మీ చక్రం, కాలచక్రం ఏదైతే ఉందో అది ఇప్పుడు హ్యాపీ మూమెంట్స్ వైపుకి, నిధి నిక్షేపాల వైపుకి తిరగబోతుంది అని యూనివర్స్ చెప్తుంది. మీకు చాలా చాలా మంచిగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ చుట్టూ ఎవరైతే కన్సర్న్ పర్సన్ ఎలా అయితే మీకు వాళ్ళ మనసులోని ప్రేమను చెప్పడం కానీ, నువ్వంటే ఇన్నాళ్ళు నీతో మాట్లాడలేకపోయాను, నీతో చెప్పలేకపోయాను అని ఎవరైనా వచ్చి మీ ముందుకు వచ్చి ఏదైనా చెప్పినా, లేకపోతే రిలేషన్షిప్లో అయితే, లేకపోతే మీ గురించి నువ్వు ఏదంటే మీరు మంచి పొజిషన్లోకి వెళ్తున్నారు కదా, వెళ్ళిన తర్వాత నువ్వంటే నాకు ఇష్టం, లేకపోతే ఈ జాబ్కి నువ్వే కరెక్ట్గా ఫిట్ అవుతావు, లేకపోతే నీ అంత బాగా ఎవరు బిజినెస్ చేయలేరు, ఇలా ప్రేస్ చేసే వాళ్ళు ఉంటారు. అండ్ ఎలా అంటే మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, అండ్ వాళ్ళు అభిమానించే వాళ్ళు ఉంటారు. అన్ని రకాల మనస్తత్వాలు వాళ్ళు, అంటే ఇప్పుడు మీకు పాజిటివ్ వేలోనే కనిపిస్తారు. ప్రజెంట్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యే పర్సన్స్ మీ చుట్టూ ఉంటారు అని చెప్తుంది యూనివర్స్. ఎందుకంటే మీరు ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత అందరి ఎక్స్ప్రెషన్స్ మారుతాయి పాజిటివ్ వేలో. అంటే మీ గురించి మంచిగా, తప్పుగా నేను చెప్పట్లేదు, మంచిగా మాట్లాడే వ్యక్తులు ఎక్కువ అవుతారు. అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు అన్ని ప్రేమను మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు, వాళ్ళు ఆప్యాయతను మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు, అన్నిటిని చేస్తారు. కానీ మీరు మాత్రం ఏం చేస్తారో తెలుసా? న్యూట్రల్గా ఉంటారు. అంటే అన్ని విషయాలలోనూ ఓకే చూడనట్టుగా, అంటే దేనికి కూడా ఎక్కువగా రియాక్ట్ అవ్వరు. ఎందుకంటే మీ పొజిషన్ అలా ఉంటుంది, మీరు ఒక హయ్యర్ పొజిషన్లో ఉంటారు. అందరు చూపించే ప్రేమ మీకు తెలుస్తుంది, వాళ్ళు వ్యక్తీకరించే భావాలు మీకు తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి. కానీ మీరు మాత్రం ఎట్లా ఉంటారంటే ప్రతి దాన్ని కూడా రిసీవ్ చేసుకుని దేనికి బెనకరు, వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే మీ మైండ్లో పెట్టుకుంటారు, అన్నిటినీ కూడా అబ్జర్వేషన్తోనే ఉంటారు తప్ప బెణుకుతూ ఏది కూడా వీళ్ళు నా మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు, అవును నువ్వంటే కూడా నాకు ఎఫెక్షన్ ఎక్కువ, ఇట్లాగా ఏది కూడా ఎక్స్ప్రెసివ్గా బయటికి చెప్పరు అని చెప్తుంది యూనివర్స్. కానీ మీకు అయితే అలాంటి ప్రేమలు, అభిమానాలు ఇట్లాంటివి దొరుకుతాయి. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే లైఫ్ అంతా ఒక బ్లాసమ్స్ అనమాట. అంటే చెరిస్మా, అంటే లైఫ్లో ఎలా అంటే మీరు ఏదైతే పోగొట్టుకున్నామో, కాంతి పోగొట్టుకున్నామో అని ఎవరైనా ఫీల్ అవుతున్నా, నా లైఫ్లో ఇప్పటి వరకు ఒక వెలుగు లేదు, ఒక కళ లేదు, ఒక కాంతి లేదు, లేకపోతే నా సోల్మేట్ లేరు, నేను సింగిల్గా ఉన్నాను, లేకపోతే నా సోల్మేట్ నన్ను మోసం చేశారు, థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో నన్ను అవాయిడ్ చేశారు, ఇట్లా ఎవరైతే ఏదైతే ఫీల్ అవుతున్నారో వాటన్నిటిని ఇంకా వదిలేసుకోండి. ఎలా అంటే ఒక చార్మింగ్, అంటే మంచి చార్మింగ్, అంటే మంచి గ్లూమ్ అనమాట, అంటే మంచి బ్రైట్, మీ అన్ని రంగురంగులు కలయిక ఎలా ఉంటుంది, హరివిల్ అంటాం మనం, ఇంద్రధనుస్సులో ఎలాగైతే రంగులు ఉంటాయో ఇప్పుడు మీ లైఫ్లో కూడా అట్లాంటి రంగులమయం. అంటే రంగులు ఎప్పుడు పూసుకుంటాం? హోలీ రోజు పూసుకుంటాం. హోలీ ఎందుకు చేసుకుంటాం? సెలబ్రేట్ చేసుకుంటాం. కలర్స్ అన్నీ ఉన్నాయంటే అక్కడ శుభాలన్నీ ఉన్నట్టే. సో అట్లాంటి రంగులమయం అవుతుంది మీ లైఫ్. అది రిలేషన్షిప్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, హెల్త్లోనైనా, అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్, వెల్త్, ఏదైనా కూడా మీరు అంటే రంగురంగుల హరివిల్లు ఎలా అయితే చూస్తే మనం హ్యాపీ ఫీల్ అవుతాం, అలా మీ లైఫ్లో కూడా అంత ఆనందం, అన్ని రంగులు కనిపించే విధంగా ఉండబోతుంది. అండ్ అన్ని పాజిటివ్ థాట్సే వస్తున్నాయి. అన్నీ మీ ఇక్కడ చూసే వ్యూవర్స్లో మంచిగా బ్రైట్ ఫ్యూచర్ ఉందండి. అసలు ఒక సక్సెస్ వేలో వెళ్తారు అనేది అయితే యూనివర్స్ చెప్తుందండి. అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అండ్ హ్యాపీ ఫ్యామిలీ చూపిస్తుంది. ఇక్కడ మీకు అర్థమవుతుందా ఎలా ఉందంటే ఫ్యామిలీ లైఫ్తో అంటే ఎప్పుడు మనం హ్యాపీగా ఉంటాం, మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు, మనశ్శాంతి ఉన్నప్పుడు మాత్రమే మనం హ్యాపీగా ఉండగలుగుతాం.
అట్లాంటి మనశ్శాంతి మీకు దొరుకుతుంది. ఇంతకు ముందే నేను చెప్పాను, రంగులమయం అవుతుంది. హరివిల్లు ఎలా అయితే, ఇంద్రధనుస్సులో ఎలా అయితే, ఇంద్రధనుస్సు ఎప్పుడూ కానీ రాదండి, అది వర్షం పడేటప్పుడు, వర్షం పడక ముందు, లేదా అట్లాంటి టైంలో రెయినీ అప్పుడు అలా కనిపిస్తూ ఉంటుంది. అది చూసి రెయిన్బో చూసినప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది, ఒక హ్యాపీనెస్, అట్లాంటి హ్యాపీనెస్, అట్లాంటి మనశ్శాంతి మీలో ఉంటుంది. వావ్, నేను కోరుకున్నవన్నీ నేను లైఫ్లో సక్సెస్ఫుల్గా సాధిస్తున్నాను, నాకు ఏది కావాలో అవన్నీ కూడా యూనివర్స్ ఇస్తుంది. ఇంకా మంచి ఫ్యామిలీ ఉంటుంది, అండ్ మంచిగా మీరు ఒక మంచి హౌస్ని కన్స్ట్రక్ట్ చేసుకోగలుగుతారు, అండ్ మంచిగా ప్రతి దాన్ని బిల్డ్ చేసుకోగలుగుతారు. ఫైనాన్షియల్ సెక్యూరిటీ, డబ్బుల పరంగా సెక్యూర్డ్గా ఉంటారు, మంచి ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకోగలుగుతారు, ప్రాఫిట్స్ బాగా తీసుకోగలుగుతారు. సంపాదనలోనైతే మిమ్మల్ని మించిన వారు లేరు అన్నట్టు ఉంటుంది. మీ చేతులతో ఎవరికైనా ఇవ్వాలి ఏదైనా అనుకుంటే అన్నీ కూడా మీ చేతుల మీదుగానే జరుగుతాయి. అట్లా అన్నమాట, ఫ్లో అంతా మీ చేతుల మీదే వెళ్తుంది. డెసిషన్స్ తీసుకోవాలంటే ఫైనల్ డెసిషన్ మీదే అవుతుంది. అట్లా ప్రతిదీ మీ మీద నుంచే డిపెండ్ అయి కిందకు వెళ్తుంది అనేది యూనివర్స్ చెప్తుంది. అట్లాంటి సమయంలో మీరు ఎంత హ్యాపీగా ఉంటారంటే ఆన్ సెట్ అంట అండ్ వెల్కమ్ ఎలా ఉంటారంటే హ్యాపీనెస్ అంతటి మార్నింగ్ మనం ఒక ఇక్కడ చూసారా, ఒక ఆమె చక్కగా మార్నింగ్ కూర్చొని వెల్కమ్ చెప్తుంది హ్యాపీనెస్కి, ఒక సెట్లో కూర్చొని. అలాగా ఒక వేలో ఎలా అయితే ఒక హ్యాపీ మూమెంట్లో ఎలా అయితే ఉంటారో అట్లా ఉంటూ, ఇంకా నా లైఫ్లో శుభాలు జరగాలి, ఇంకా నా లైఫ్లో మంచి జరగాలి, ఇంకా ఇంతకు మించి అన్నట్లు. అంతే కదండి, మనం ఎంత జరుగుతున్నా కూడా మనుషులకి ఎవరికి కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అంటే ఇది చాలు అని అనుకోమంతే. సాటిస్ఫాక్షన్ అంటే ఉంటుంది, కానీ ఇంకా ఇది చాలు అని అనిపించింది. ఇంకా మంచిగా, ఇంకా హ్యాపీగా ఉంటే బాగుండు, ఇంకా ప్రేమ ఇంకా ఎక్కువైతే బాగుండు, లేకపోతే ఇంకా ఆప్యాయత ఎక్కువైతే బాగుండు, లేకపోతే ఈరోజు ₹1,00,00,000 సంపాదిస్తే రేపు 2 కోట్లు ఎలా సంపాదిస్తే వస్తే బాగుండు, నా శాలరీ ఇప్పుడు ₹1,00,000 ఉంటే ఇంకా 2 లక్షలు అయితే బాగుండు, ఇట్లా అనిపిస్తుంది కదా. అలా ఇప్పటికి ఎన్ని శుభాలు అయితే మీ లైఫ్లో జరగబోతున్నాయో వాటన్నిటితో పాటు ఇంకా రావాలి, ఇంకా మంచి శుభకరమైన రోజులు ఇంకా నా లైఫ్లో రావాలి అని ఎలా అంటే చేతులతో పువ్వులు పట్టుకుని ఆ వచ్చే శుభాలని వెల్కమ్ చెప్పే విధంగా మీ మూడ్ ఉంటుంది, అంత హ్యాపీ మూమెంట్ ఉంటుంది అని చెప్తుంది యూనివర్స్. అంటే అంత హ్యాపీ మూమెంట్ మనకి ఎలా వస్తుందండి, మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, మనం హ్యాపీగా ఉన్నప్పుడు, మనం చక్కగా మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంచుకున్నప్పుడు మనకి వస్తుంది. అట్లాంటి పీస్ఫుల్ ఎప్పుడు వస్తుంది, మన లైఫ్లో మంచి జరుగుతున్నప్పుడు. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ప్రతి దాన్ని కూడా బ్యాలెన్స్ చేయగలుగుతారంట. ఏ విషయాన్నైనా, అటు ఫ్యామిలీ మ్యాటర్స్ని కానీ, లేకపోతే పబ్లిక్ ఒపీనియన్స్ని కానీ, లేకపోతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ని కానీ, జాబ్లో కానీ, బిజినెస్లో కానీ, దేన్నైనా ఏదైనా ఒక చిన్న ఇష్యూ రేజ్ అయితే దానిని మీ డెసిషన్స్తో చక్కగా బ్యాలెన్స్ చేసేస్తారంట. అంటే డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుందంటే ప్రతి దాన్ని కూడా నేను బ్యాలెన్స్ చెయ్యగలను అన్నట్లు ఉంటుంది. అంటే అంత సూపర్ డెసిషన్స్ మీరు తీసుకోగలుగుతారు. అసలు మీ డెసిషన్స్ చక్కగా ప్రతి దాన్ని బ్యాలెన్స్ ఇస్తారు. అంటే మీ డెసిషన్ తీసుకున్నాక ఇంకా అక్కడ ఆ సమస్య అనేది ఉండదు, సమస్యకు సొల్యూషన్ దొరికేసింది, అన్నిటినీ బ్యాలెన్స్ చేయగలిగిన ఒక ఆన్సర్ మీ దగ్గర ఉంటుంది అన్నట్లు ఉంటారంట. అంతే, అంత తెలివైన పర్సన్గా ఉంటారు. అంత ప్రతి విషయంలోనూ కూడా అంత ఎలా అంటే చాకచక్యంగా మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకుంటూ ఉంటారు, ప్రతి డెసిషన్ని కూడా చెప్తూ ఉంటారు. అండ్ ఇంకా న్యూ అడ్వెంచరస్ డెసిషన్ అయితే వదలట్లేదండి మమ్మల్ని. ఈ టైంలోనే ఇంత ప్రాఫిట్స్ సంపాదించి ఇంత మీదే మాట శాసనంగా ముందుకెళ్తూ ఇంకా ఏదో చెయ్యాలి అన్నట్లు ఒక న్యూ అడ్వెంచరస్ డెసిషన్స్ని కూడా, అంటే ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోవాలి అనుకుంటారంట, తీసుకుంటారు అంట. అది తీసుకున్నాక ఇవన్నీ జరుగుతాయేమో. అసలు అట్లాంటి అసలు ఇంత మంచి రీడింగ్ వచ్చిందంటే అసలు ఎవ్వరు కూడా దీన్ని మిస్ చేసుకోకండి. మీ లైఫ్లో ఏ చిన్న ఆపర్చునిటీ వచ్చినా దాన్ని యూస్ చేసుకోండి. అంతేగాని ఒక దగ్గర కూర్చొని మాకు ఏమి రాలేదు, మేము ఏమి సాధించలేకపోతున్నాం అని మాత్రం అనొద్దు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రీడింగ్కి ఎవరైతే రెజనేట్ అవుతున్నారో, రీడింగ్ కనెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా నాకు కామెంట్లో తెలియచేయండి రీడింగ్ మాకు కనెక్ట్ అవుతుంది అని. అండ్ రీడింగ్ని ఎలా అయితే మీరు రెజనేట్ చేసుకుంటున్నారో అదే విధంగా రెజనేట్ అవుతుంది అంటే ఖచ్చితంగా మీ లైఫ్లో ఏవో ఒక చిన్న చేంజెస్ వస్తాయి. ఆ చిన్న చేంజ్నే మీరు యూనివర్స్ ఏం చేస్తుందంటే మీరు అలర్ట్గా ఉన్న టైంలో పెద్ద చేంజ్గా మారుస్తుంది. ఒక చిన్న జాబ్ అనుకొని మీరు ఆఫీస్లో ఎంటర్ అవ్వండి, ఖచ్చితంగా ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మీ టాలెంట్కి, మీ స్కిల్కి తగినంటి
లోపల మీకు అవగాహన వచ్చి మీరే హయ్యర్ పొజిషన్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే మీకు వస్తుంది. ఎందుకంటే ఆ దారి యూనివర్స్ వేస్తుంది. ఒక చిన్న బిజినెస్ని స్టార్ట్ చేయండి, 100 రూపాయల బిజినెస్ని స్టార్ట్ చేయండి, అది 1,00,000 రూపాయలకి ప్రాఫిట్ తెచ్చేలాగా నెమ్మదిగా మీకు యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ అదే చెప్తుంది యూనివర్స్, ఖచ్చితంగా మీరు ఎవ్రీ ఛాన్స్ని యూజ్ చేసుకొని మెచ్యూర్డ్గా ఆలోచించండి, మీకు లక్ అనేది చాలా ఉంది అని చెప్తుంది. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది, నచ్చుతుందని అనుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.